ఆశు రెడ్డి సోషల్ మీడియాలో వీడియోస్, రీల్స్ ద్వారా పాపులారిటీ అందుకున్న ఈమె బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన తర్వాత తన ఆటతో, గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత యాంకర్గా మారిన ఆశు రెడ్డి పలు టీవీ షోలలో పాల్గొంటూ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ నెట్టింట సెన్సేషన్ అయిపోయింది. ఆ క్రేజ్తో మరింత క్రేజ్ అందుకున్న ఆశు రెడ్డి అటు సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తోంది. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈమెకు మాత్రం పెద్దగా ఆఫర్స్ రావటం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో పాల్గొంటూ బిజీగా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మాస్టర్ పీస్ అనే సినిమాలో నటిస్తోంది ఆశు రెడ్డి. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఆశు రెడ్డి సర్జరీ చేయించుకుంది అంటూ వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో ఒక టీవీ షోలో పాల్గొన్న ఈమె ఆసక్తికర విషయాన్ని పంచుకుంటూ సర్జరీపై క్లారిటీ ఇచ్చింది. ఆశు రెడ్డి మాట్లాడుతూ, నా తలకు సర్జరీ అయింది. బ్రెయిన్కి ఆపరేషన్ చేయటం కోసం జుట్టు మొత్తం తీసేస్తామన్నారు. పూర్తిగా గుండు చేసినా పర్లేదు, కానీ అరగుండు మాత్రం చేయొద్దని వేడుకున్నాను. ఇక సర్జరీ జరిగిన 3 రోజుల తర్వాత నేను అద్దంలో నా ముఖం చూసుకుంటే నా కెరియర్ అయిపోయిందని అనుకున్నాను అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది ఆశు రెడ్డి. ఇక తర్వాత నెల రోజులకు తిరిగి కోలుకొని ఏదోలా జుట్టు సెట్ చేసుకున్నాను అంటూ తెలిపింది. ఇక ఆశు రెడ్డి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అంతేకాదు, అటు నెటిజన్స్ కూడా ఈ కామెంట్స్పై రకరకాలుగా స్పందిస్తూ ఉండటం గమనార్హం. ఆశు రెడ్డి విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఆమె పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతోనే ఇండియాకి తిరిగి వచ్చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసమే అక్కడ వారితో గొడవ పెట్టుకున్నట్టు గతంలో కొన్ని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అలా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఇండియాకి వచ్చిన ఈమె ఇక్కడ పలు రీల్స్ చేస్తూ జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. దాంతో మరింత పాపులారిటీ అందుకుంది ఆశు రెడ్డి. తర్వాత చాలా గ్లామర్గా తయారవుతూ విదేశాలు చుట్టేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతోనే సినిమా రంగంలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు పవన్ కళ్యాణ్ను కలిసే అవకాశం రావాలని, ఆయన సినిమాలో కనీసం చిన్న పాత్ర అయినా ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆశు రెడ్డికి అభిమానుల కోరిక మేరకు పవన్ మూవీలో అవకాశం వస్తుందేమో చూడాలి.